న్యూ టీవీ తెలుగు మూవీ అప్డేట్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 6వ తేదీన ఉదయం 9:06 ఫస్ట్ సింగిల్ మాట వినాలి అంటూ సాగే పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సాంగ్ ను స్వయంగా పవన్ పాడటం విశేషం. గతంలో 4-5 చిత్రాల్లో పాటలు పాడిన పవన్ మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో పాట పాడడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. పవన్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా మార్చి 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తండేల్ మూవీ నుంచి నమో నమః శివాయ అనే పాటను తాజాగా రిలీజ్ చేశారు. సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన తొలి సాంగ్ బుజ్జిదల్లికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. తండేల్ మూవీలో ఈ పాట శివరాత్రి వేడుక సందర్భంగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పాట కూడా ఇన్స్టెంట్ చాటర్ బాక్స్ కావడం ఖాయమని అభిమానులు అంటున్నారు. తండేల్ చిత్రాన్ని ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. గత ఏడాది దీపావళికి కా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ చిత్రం తర్వాత కిరణ్ సినిమాలపై అంచనాలు బాగా పెరిగాయి. అందుకు తగ్గట్లే తన లేటెస్ట్ మూవీని ప్లాన్ చేశాడు కిరణ్. దిల్ రూబా అంటూ ఓ రొమాంటిక్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. పక్కా ఎంటర్టైన్మెంట్, ఇంటెన్స్ లవ్ స్టోరీతో అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. అయితే కిరణ్ పోషించిన సిద్ధార్థ్ పాత్ర కాస్త డిఫరెంట్ గానే ఉంది. హీరోయిన్ పట్టుకొని నా చేతిలో గన్ ఉంటే కాల్చి పారదొబ్బే వాడిని తెలుసా అంటూ హీరో డైలాగ్ చెప్పడం, దానికి రేపు తీసుకొస్తా వేసేయంటూ హీరోయిన్ రిప్లై ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొత్తానికి మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో కిరణ్ రాబోతున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం సంక్రాంతి రేస్ లో రిలీజ్ కి వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన చిత్రం డాకు మహారాజ్ కూడా ఒకటి. మరి సాలిడ్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సమయంలో సినిమా ట్రైలర్ పట్ల మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఈ ట్రైలర్ పై ఫైనల్ గా ఓ క్లారిటీ వచ్చేసింది. యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ లాంచ్ చేశారు. మరి ఈ ఎవైటెడ్ ట్రైలర్ ఎలా ఉంటుందో, ఫ్యాన్స్ కి ఎలా అనిపిస్తుందో చూడాల్సిందే. మన టాలీవుడ్ మ్యూజికల్ దర్శకుడు శేఖర్ కమల తన సినిమాకి ఎంత గ్యాప్ తీసుకుంటాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే గత కొన్నేళ్ల క్రితం చేసిన లవ్ స్టోరీ తర్వాత కాలీవుడ్ వర్సటైల్ హీరో ధనుష్ తో కుబేరా అనే సినిమా అనౌన్స్ చేసి మంచి బజ్ రేపారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్లాన్ చేసిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా స్టార్ట్ చేసి ఇన్నేళ్లు అయినప్పటికీ ఇంకా రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఈ గ్యాప్ లోనే ధనుష్ నుంచి సార్, రాయన్ అనే 2 సినిమాలు వచ్చేశాయి. కానీ కుబేరా డేట్ పై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం కుబేరా డేట్ ని లాక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీని ప్రకారం మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 20కి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రష్మిక మందన హీరోయిన్ గా, అలాగే కింగ్ నాగార్జున సాలిడ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ దేవరా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగించింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. అయితే తాజాగా దేవరా మూవీ ఓ అరుదైన ఫెట్ సాధించింది. ఈ మధ్య కాలంలో 100 రోజుల పోస్టర్ చూద్దామన్నా కనిపించడం లేదు. అలాంటిది దేవరా మూవీ సక్సెస్ఫుల్ గా 100 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. 6 సెంటర్లలో ఈ మూవీ 100 డేస్ రన్ సాగించినట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.